ఇరాన్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. హర్మూజ్ స్ట్రైట్ తెరవకపోతే నరకం అంటే ఏంటో చూపిస్తామంటూ ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు. నిన్న ఇరాన్కు 48 గంటల డెడ్ లైన్ పెట్టారు ట్రంప్. ఇరాన్కు మరొక 24 గంటల సమయం మాత్రమే మిగిలింది. ఇప్పటికే 48 గంటల్లో వన్ డే గడిచిపోయింది, మరొక్క రోజు సమయం మాత్రమే మిగిలింది. హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్స్పై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తుంది అంటూ చెప్తున్నారు. ఇప్పటికే ఇరాన్ ఎయిర్ స్పేస్లో అమెరికా యుద్ధ విమానాలు ఎంట్రీ ఇచ్చాయంటున్నారు. ఇరాన్పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు అమెరికా బెదిరింపులకు లొంగేది లేదంటూ ఇరాన్ ఒక ప్రకటన కూడా చేసింది. అమెరికా ఇజ్రాయెల్కు ఒక సర్ప్రైజ్ ఇస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది. మిడిల్ ఈస్ట్లోని యుఎస్ బేస్లపై మిజైల్స్ వర్షం కురిపిస్తుందంటూ హెచ్చరిక జారీ చేసింది. ఇదిగో మీకు నేను స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నిన్న ట్రంప్ చేసినటువంటి ట్వీట్ అది. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ వన్ డే. ట్రంప్ ఆ ట్వీట్ చేసిన తర్వాత, రిమెంబర్ వెన్ ఐ గేవ్ ఇరాన్ 10 days టు మేక్ ఏ డీల్ ఆర్ ఓపెన్ అప్ ద హర్మూజ్ స్ట్రైట్. Time is running out. 48 hours before all hell will rain down on them. Glory be to God. President Donald J. Trump చేసినటువంటి ట్వీట్ ఇది. అంటే మొత్తం నరకంగా మార్చబోతున్నాం అని ట్రంప్ చెప్తున్నాడు. ఆల్ హెల్ విల్ రెయిన్ డౌన్ ఆన్ దెమ్ అంటూ చెప్తున్నాడు. మొత్తం వాళ్ళ ఆ ప్రాంతం అంతా కూడా నరకంగా మార్చేస్తాం, విధ్వంసం సృష్టిస్తాం అని చెప్తున్నాడు. మరోవైపు ఇప్పటికే వాళ్ళ సైనిక దళాలు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 65,000 సోల్జర్స్ గ్రౌండ్ ఆపరేషన్కు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయిల్ గత 24 గంటల్లో, అంటే ట్రంప్ ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చాడో ఆ తర్వాత ఆల్మోస్ట్ మోర్ దాన్ 120 టార్గెట్స్ మీద దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇరాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మిజైల్ బేసిస్ టార్గెట్స్గా వరుసగా దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. మేజర్గా మహ్షర్ పెట్రోకెమికల్ ప్లాంట్ మీద, అలాగే న్యూక్లియర్ సైట్స్పై కూడా కొంత దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. రిపీటెడ్ స్ట్రైక్స్ జరిగినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మనం చూసాం నిన్న కూడా బుషర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద దాడులు జరగడాన్ని మనం చూసాం. ఇక మరోవైపు ఇటు గల్ఫ్ దేశాల మీద సైతం మరిన్ని దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఇలా ఉంటే ఇరాన్ ఏమో మరొక హెచ్చరికను జారీ చేసింది. వీఆర్ రెడీ టు గివ్ సర్ప్రైజ్ అంటూ చెప్తోంది. టు ఇజ్రాయిల్ అండ్ అమెరికన్ సోల్జర్స్ వీఆర్ రెడీ టు గివ్ సర్ప్రైజ్ అని చెప్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఇరాన్? ఇప్పటికే అమెరికాకి, ఇజ్రాయెల్కి చాలా సర్ప్రైజ్లు ఇచ్చింది ఇరాన్. ఒక అమెరికాకి ఇజ్రాయెల్కి మాత్రమే కాదు, ప్రపంచానికే సర్ప్రైజ్లు ఇచ్చింది. డ్రోన్లు, మస్కిటో ఫ్లీట్స్, ఈ చిన్న చిన్న బోట్స్ ఉపయోగించి నేవీలోను ఎయిర్ ఫోర్స్లోను ఇంత భయంకరమైన యుద్ధం చేయొచ్చు అని చూపించి సర్ప్రైజ్ ఇచ్చింది. వాళ్ళ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పోయిన తర్వాత ఇక యుద్ధం అయిపోయింది, ఏదో ఇదంతా 2 రోజులు యుద్ధమే అని చెప్పేసి అనుకున్న సమయంలో ఇప్పటికీ 5 వారాల యుద్ధం చేసి ఒక సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పాలి. అలాగే కేవలం ఆ నష్టాన్ని తమ వరకు మాత్రమే, అంటే యుద్ధం చేస్తున్న ఇరు భాగాలకు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి ఆ ప్రెషర్ని బిల్డ్ చేసేలా, అక్కడి నుంచి ప్రపంచం మొత్తం ట్రంప్ మీద ప్రెషర్ని బిల్డ్ చేసేలా ఇటు అరబ్ దేశాల మీద దాడులు చేస్తూ కంటిన్యూగా దాడులు చేయడం ద్వారా ఒక రకంగా ఒక సర్ప్రైజ్ ఇచ్చిందనే చెప్పాలి ప్రపంచ దేశాలకి. ఇప్పటికీ కూడా ఇంత జరిగిన తర్వాత, 5 వారాల యుద్ధం తర్వాత, సుమారుగా ఇన్ని వేల దాడులు జరిగిన తర్వాత కూడా స్టిల్ వీఆర్ రెడీ టు కంటిన్యూ వార్, వీఆర్ రెడీ టు ఫినిష్ ద వార్ అని చెప్తున్నారు ఆన్ దేర్ టర్మ్స్. సో మరొకసారి ఇరాన్ సర్ప్రైజ్ ఇచ్చింది అన్ని రకాలుగా ప్రపంచానికి, ఆ 2 దేశాలకి. సో స్టిల్ దే హ్యావ్ మోర్ సర్ప్రైజెస్ టు అన్లీష్ అని చెప్తున్నారు. సో ఎలాంటి సర్ప్రైజ్లు ఇవ్వబోతోంది ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ సోల్జర్స్కి? ఇరాన్ ఎలాంటి సర్ప్రైజ్లు ఇవ్వబోతోంది అనేదే చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరాన్ దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంటి అన్నప్పుడు ఇప్పటికే మిజైల్స్ని ఉపయోగించారు, ఆల్ కైండ్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఉపయోగించారు. కాకపోతే ఓవైపు హౌతీల్ని, హెజ్బొల్లాల్ని రంగంలోకి దించుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాక్లో ఉన్నటువంటి మిలిషియా గ్రూప్స్ని రంగంలోకి దించుతున్నారు. అంటే వాళ్ళ ప్రాక్సీలను ఇప్పుడు రంగంలోకి దించుతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది.
సో ఇంకా దాచినటువంటి సర్ప్రైజ్లు ఏంటి ఇరాన్ దగ్గర? వాట్ డూ యూ థింక్ ఇఫ్ ఇరాన్ ఈజ్ గోయింగ్ టు డూ నౌ? ఇప్పుడు ఇరాన్ ఏం చేసే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది? ఇంకా ఈ రెండు దేశాలకి ప్రపంచానికి ఇవ్వాల్సినటువంటి సర్ప్రైజులు ఇరాన్ దగ్గర ఇంకా ఏం మిగులున్నాయి? ఎలాంటి సర్ప్రైజులు ఇచ్చే అవకాశం ఉంది? అంటే కేవలం వాళ్ళ దళాలని బలంగా ఎదుర్కోవడం వలన, అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ అన్నీ ధ్వంసం చేస్తామని, న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద లైక్ ఫోర్డో, నతాంజ్ మీద ఇప్పటికే దాడులు చేశారు, బుషర్ పవర్ ప్లాంట్ మీద దాడి చేశారు. వరుసగా గత 1 monthలో 4 times అక్కడ దాడి జరిగింది, ఇంక్లూడింగ్ ఎస్టర్డేస్ అటాక్. సో బుషర్ ధ్వంసం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆర్టీవీ మీకు చాలాసార్లు చెప్పింది. ఆ రేడియేషన్ ఇటు అరబ్ దేశాల వైపు విస్తరించే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అయినా సరే మేము దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాయి ఇజ్రాయెల్ అండ్ అమెరికా. వాళ్ళకున్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఫోర్డో, నతాంజ్ల మీద కూడా దాడులు చేశారు. ఇప్పటికే మరిన్ని దాడులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ పవర్ ప్లాంట్స్ని ధ్వంసం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా వాళ్ళకున్నటువంటి బేసిక్ రిసోర్సెస్ మీద దాడి చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళ రిసోర్సెస్ మీద దాడి చేస్తే వీఆర్ గోయింగ్ టు అటాక్ మోర్ సివియర్ అటాక్స్ మేము చూపించబోతాం మీకు అని చెప్పి ఇరాన్ మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికీ అమెరికాకు సంబంధించినటువంటి కీలక టెక్ కంపెనీస్, టాప్ కంపెనీస్ అన్నిటి మీద దాడులకు సిద్ధంగా ఉన్నామంటూ ఒక లిస్ట్ను రిలీజ్ చేసింది. అండ్ అమెజాన్ మీద ఇప్పటికే దాడి చేసింది. అండ్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మరిన్ని స్థావరాల మీద, కంపెనీల మీద మేము దాడి చేస్తామని కూడా చెప్తుంది. ఒకవేళ వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైనా సరే స్థావరాల మీద దాడి చేస్తే. సో ఈ దాడులు ఎటువైపు వెళ్ళబోతున్నాయి, ఎంత సీరియస్గా మారబోతున్నాయి? ఇరాన్ దగ్గర ఉన్నటువంటి సర్ప్రైజ్ ఏంటి? ఇప్పటి వరకు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా లేవా, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయా లేవా అనేది పెద్ద చర్చ నడుస్తూ వస్తుంది. కేవలం 60% మాత్రమే శుద్ధి చేసినటువంటి యురేనియం ఉంది. అది కూడా అరౌండ్ 450 kilos ఉందని అమెరికా దాన్ని కూడా చేజిక్కించుకోవడానికి ట్రంప్ ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి టీంని రెడీ చేశాడు. దే ఆర్ అబౌట్ టు డిప్లాయ్ అని కూడా చెప్తున్నారు. ఆ 450 kg యురేనియంని, 60% శుద్ధి చేసినటువంటి యురేనియంని చేజిక్కించుకోవాలని, అది అమెరికాకి తరలించాలని ఒక ప్రత్యేకమైన టీంని రంగంలోకి దించాడని, ఒక స్పెషలిస్ట్ టీమ్ హూ కెన్ హ్యాండిల్ యురేనియం, హూ కెన్ ట్రాన్స్పోర్ట్ యురేనియం విత్ ఆల్ ద సేఫ్టీ మెజర్మెంట్స్, అలాంటి ఒక స్పెషల్ టీంని రంగంలోకి దించారంటూ తెలుస్తోంది. సో ఒకవేళ ఇరాన్ దగ్గర నిజంగానే అణ్వాస్త్రాలు రెడీగా ఉన్నాయా? అదేనా ఇప్పుడు ఇరాన్ ఇవ్వబోతున్నటువంటి సర్ప్రైజ్? ఓవైపు ట్రంప్ ఏమో మేము విరుచుకు పడబోతున్నాం, కీలకమైనటువంటి అన్ని పవర్ ప్లాంట్స్ని ధ్వంసం చేస్తాం, పవర్ సప్లై లేకుండా చేస్తాం, బ్లాక్అవుట్ చేస్తాం మొత్తం ఇరాన్ని, భయంకరమైన విధ్వంసాన్ని మేము సృష్టించబోతున్నాం అని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నాడు. ఇట్స్ బీన్ ఆల్రెడీ 1 day, 1 more day టు గో. సో ఆ 1 day తర్వాత ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది చాలా కీలకమైన విషయం. మీరేమైనా గెస్ చేయగలిగే పరిస్థితి ఉందా? అమెరికా అయితే మేము దాడులు చేస్తాం, మరిన్ని దాడులు చేస్తామని చెప్తుంది. వెరీ క్లియర్గా వాళ్ళకి సంబంధించిన పవర్ ప్లాంట్స్ని ధ్వంసం చేస్తామని చెప్తుంది, పవర్ సప్లై లేకుండా చేస్తామని చెప్తుంది, న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కూడా మేము పూర్తిగా డెమాలిష్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తుంది. సో వీ నో వాట్ ట్రంప్ ఈస్ గోయింగ్ టు డూ. అండ్ ఆల్మోస్ట్ 67,000 ఆఫ్ సోల్జర్స్ రెడీగా ఉన్నారు, 67,000 సోల్జర్స్ రెడీగా ఉన్నారు గ్రౌండ్ ఆపరేషన్ కోసం. They might start ground operation. So we have some clarity about US or Israel attacks or plans. But what Iran is going to do now? ఇప్పటికే ఇరాన్ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, డిస్కస్ చేసినట్లుగా చాలా సర్ప్రైజ్లు ఇచ్చింది. అన్ని రకాలుగా ప్రపంచాన్ని ఒక రకంగా సర్ప్రైజ్ చేస్తూ వచ్చింది. ఈవెన్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ ఇచ్చే సర్ప్రైజులు తట్టుకోలేక పిచ్చెక్కిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అండ్ స్టిల్ దే హ్యావ్ మోర్ సర్ప్రైజెస్ టు అన్లీష్ అని చెప్తున్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ దే ఆర్ గోయింగ్ టు గివ్? ఇదే అతిపెద్ద ప్రశ్న. వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? ఒకవేళ కొంపదీసి న్యూక్లియర్ వెపన్స్ ఏమైనా బయటికి తీస్తారా? రెడీగా ఉన్నాయా? లేకపోతే ఇప్పటి వరకు ప్రయోగించినటువంటి బాంబుల కంటే ఇంకా భయంకరమైనటువంటి మిజైల్స్ ఏమన్నా సిద్ధం చేసి ఉన్నారా? లేదు అంటే ఇప్పటికే అమెరికన్ సోల్జర్స్ని, అమెరికన్ సిటిజన్స్ని కొంతమందిని కిడ్నాప్ చేయాలంటూ ఇరాన్ ప్లాన్ చేస్తూ వస్తుంది. ఒకవేళ అలాంటిది ఏమైనా చేసిందా, చేస్తోందా, చేయడానికి సిద్ధంగా ఉందా? ఏం చేసే అవకాశం ఉంది? ఇంకా ఏమేమి దాచి ఉంది ఇరాన్?
వీఆర్ వెల్ ప్రిపేర్డ్ అని ఇప్పటికే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి కూడా మీరు చూశారు కదా. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. రాబోతున్న 24 గంటల్లో మరింత విధ్వంసాన్ని ఈ ప్రపంచం చూడబోతోందా? ఇప్పటి వరకు జరిగిన విధ్వంసం కంటే మరింత భయంకరమైనటువంటి దాడులు మనం చూడబోతున్నామా? ఇప్పుడు యుద్ధం చేసుకుంటున్నటువంటి ఇరు పక్షాలకి, వాళ్ళ మిత్ర దేశాలకి లైక్ అరబ్ కంట్రీస్ లాంటి దేశాలకి మరింత నష్టం, మరింత లక్షల కోట్ల డాలర్స్ సంపద ఆవిరవబోతోందా? న్యూక్లియర్ వార్ దిశగా ఈ వార్ వెళ్ళబోతోందా నెక్స్ట్ స్టేజ్లో? ఎందుకంటే దే ఫైర్డ్ ఆల్ దేర్ మిసైల్స్, దే ఫైర్డ్ ఆల్ దేర్ drones, all kind of weapons they used till now. So what else they need to use? What else they have, what kind of surprises they are going to give అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కావడం లేదు. సో న్యూక్లియర్ వార్ దిశగా ఈ యుద్ధం వెళ్ళబోతోందా? వాట్ డూ యూ థింక్? మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఎప్పటికప్పుడు ఏం జరగబోతుందన్న విషయాలకు సంబంధించి ఆర్టీవీ మీకు ఈ డీటెయిల్స్ అందిస్తుంటుంది. మరిన్ని సర్ప్రైజ్ని ఇరాన్ ఏమి ఇవ్వబోతోంది? లెట్స్ వెయిట్ అండ్ సీ.